నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యోగుల సమ్మెతో బ్యాంకుల్లో నిలిచిన లావాదేవీలు, ఏటీఎంలు సైతం పనిచేయక ఇబ్బంది పడ్డ జనం. ప్రైవేట్ ఆసుపత్రి రోగులకు డయాలసిస్ పింఛన్లు, కిడ్నీ వ్యాధులపై సమీక్షలో సీఎం నిర్ణయం. రాష్ట్ర పక్షిగా రామచిలుక, పుష్పంగా మల్లెపువ్వు, చిహ్నాలు ఖరారు చేసిన ప్రభుత్వం. అనీసా వలలో గుంటూరు బిల్ కలెక్టర్ మాధవరావు, 6 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు. రుణమాఫీపై రైతు సంఘాలతో కుమారస్వామి సమావేశం, 15 రోజుల్లో నిర్ణయం వెలువరిస్తామని వెల్లడి. దేశ వృద్ధి రేటుపై పెట్రోల్ ధరల ప్రభావం, అంచనాలను కుదించిన మూడీస్. ఇండోనేషియన్లకు 30 రోజుల వరకు ఉచిత వీసా, స్వేచ్ఛాయుత నౌకాయానానికి మోదీ పిలుపు. ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం, చల్లని కబురు అందించిన భారత వాతావరణ శాఖ.